గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దమ్ దమ్ దమ్. అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు నాన్నతో ఓ 5 ఏళ్ళు గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు చేసామంట ఎన్నో సందళ్ళు చూసామంట ఎన్నో సరదాలు ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం
నాతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్తో ఓ 5 ఏళ్ళు. కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో, స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో. ఈ జ్ఞాపకాలు అన్నీ, ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. కూడా ఇక్కడ 60 మంది ఉన్నారు, గంట పైన పడుతుంది. ఆ తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ గురువులు మీకు ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాన్ని కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్, వాళ్ళు ఇచ్చేటువంటి భవిష్యత్తు ప్రణాళికలు, తర్వాత మీ గురించి వాళ్ళు చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కనీసం ప్రోగ్రామ్ వచ్చేసి 2 hours పైన పడుతుంది. ఇప్పుడు హడావిడిగా చేసుకుందామా, లేదు లంచ్ నిదానంగా తినేసి కూర్చొని 2 గంటల సేపు, మినిమం 2 hours పడుతుంది. 6 ఉన్నాము, 5 నిమిషాలు మాట్లాడినా 1/2 hour పడుతుంది. మీరు ఒక్కొక్కరు 1 నిమిషం మాట్లాడినా కానీ 60 నిమిషాలు మాట్లాడుతుంది. మధ్యలో ఫోటో సెషన్ ఉంటుంది, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. రైట్? ఓకే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరిన. లక్ష్మి, నా క్వాలిఫికేషన్ BSc నర్సింగ్, నా ఎడ్యుకేషన్ లెక్చరర్ ఫీల్డ్, మై ఫ్యూచర్ ప్లాన్స్ MSc గైనకాలజిస్ట్. ఐ am married. మై హస్బెండ్ నేమ్ బాబు, తన ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్. ఐ హ్యావ్ 1 son, నాకు ఒక కొడుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సార్. 2012 13 బ్యాచ్. చాలా సార్, అందరూ ఇంకా శ్రీదేవి మేడం, రోజాన్ మేడం ఫస్ట్ మా బ్యాచ్ చదివినప్పటి నుండి ఉన్నాయి, చాలా కోఆపరేట్ చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే సార్, రోజాన్ మేడం రైటింగ్,
రీడింగ్ ఏమో శ్రీధర్ మేడం క్లాస్లో రోజు ఒక పేరాగ్రాఫ్ రాసుకొని రమ్మని చెప్పేవాళ్ళు, రోజు ఒక పేరాగ్రాఫ్ చదివించేవాళ్ళు. మ్యాథ్స్ అంటే విశ్వేశ్వర సార్ ఇంకా ఏపీఎస్పీ హోల్స్ మీద పార్ట్నర్ గుర్తొస్తుంది. అలా ఎవరు లేరు సార్, అసలు మమ్మల్ని చూస్తేనే భయపడేవాళ్ళు సార్, అసలు ఎవరిని లీడర్స్ ఇవ్వకపోయే వాళ్ళము, ఎవ్వరూ లేరు సార్. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ గివ్ ఆపర్చునిటీ. మై ఫ్యూచర్ ప్లాన్, డాక్టర్ బాలలక్ష్మి గైనకాలజిస్ట్, డాక్టర్ ఆఫ్ సన్, దట్ ఈస్ మై గోల్. I reached to that goal. Gynecologist. My future plan. మా ఫాదర్ చాలా కష్టపడ్డాడు, చాలా కోఆపరేట్ చేసింది మాకు, చాలా మా డాడీ వాళ్ళు ఎంత కోఆపరేట్ చేసినా తనకి మేము టైం వేస్ట్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ మేడమ్స్. థ్యాంక్ యూ సార్స్ అండ్ మేడమ్స్. వెరీ థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి. మై ఆక్యుపేషన్ ఈజ్ లెక్చరర్. ఐఎమ్ టీచింగ్ ఇన్ యునైట్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్. మై క్వాలిఫికేషన్ BSc నర్సింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ MSc పీడియాట్రిషియన్. తెలుసు మీ అందరికీ, నేను మా అక్క ట్విన్స్ అని చెప్పేసి ఏం చెప్పిన ఇంకా సేమ్, తను చెప్పింది నేను చెప్పింది సేమ్, గోల్స్ అన్నీ ఇంకా సేమ్, ఇంకా తనవి నావు. బట్ చాలా కష్టపడ్డాం, టైం పాస్ చేయకుండా, అంటే టైం వేస్ట్ చేసుకోకుండా, ఒక చిన్న ఏజ్ అయినా పర్లేదు, నా గురించి అది గొప్పగా కాకుండా, బట్ ఐఎమ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, మంచి స్టేజ్లో ఉన్నామని చెప్పేసి దాని ఇంకా చాలా కష్టపడ్డాం. స్కూల్ 2012-13 బ్యాచ్ మాది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం మా నుంచే స్టార్ట్ అయింది. స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం మాది. చాలా ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు అందరూ. మా పేరెంట్స్ అసలే కాదు, ఇలిటరసీ. అప్పటి నుండి 6th నుండి అవుతానంటే ఈ స్టేజ్లో ఉన్నాం మేము ఇంగ్లీష్ మీడియం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్టేజ్ కూడా లేదు అప్పుడు మా పేరెంట్స్కి, ఎవరు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా లేరు. బట్ వీఆర్ హ్యాపీ. ఏంటంటే శ్రీదేవి మేడం, రోజారాణి మేడం, ఆనందరావు సార్ అని ఇంగ్లీష్లో చెప్పడం, మ్యాథ్స్ సార్, చాలా కొన్ని సార్ల నుంచి కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మేము. ఏంటి బాధ అంటే చాలామంది ఇంకా అయిపోయిందే, చదువుకున్నాం కదా ఇంతలే లైఫ్ అనుకున్నాం. బట్ లైఫ్ అది కాదు. నేను ఎడ్యుకేషన్ చేసిన గొప్పగా చెప్పట్లేను, కానీ స్టడీ చేస్తేనే ఈ రోజులలో మనం బతకగలుగుతాం. నేను అందరి చిన్న చూపు అయితే చూడట్లేదు, చదువుకోలేరని. బట్ మీరు ఎర్లీగా చేసుకున్నందుకన్నా మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మన పిల్లలు ఫేస్ చేయొద్దు. పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఏం లేకుండా పిల్లల్ని పెంచేయాల్సిన విధానం మాత్రం, ఎందుకంటే సార్స్ మేడమ్స్ నేను ఇలా చెప్తున్నానంటే కాలేజ్లో వేస్తున్నాను కాబట్టి నేను స్టూడెంట్ నుంచి వచ్చా అని స్టూడెంట్స్ని చూస్తుంటే అర్థమైంది. డిసిప్లిన్ అనేది లేదు, రెస్పెక్ట్ అనేది లేదు. అవి వెతుక్కోవాల్సి వస్తే భయం వేస్తుంది. ఫస్ట్ ఏం లేకుండా ఉండాల్సింది డిసిప్లిన్, రెస్పెక్ట్. చదువు లేకున్నా సరే మనిషి దగ్గర డిసిప్లిన్ అని ఉండాలి అని చెప్పేసి అంతే. ఇంకా పిల్లల్ని పెంచే డిపెండ్ ఆన్ పేరెంట్స్. మన పేరెంట్స్ చెప్పలేరు మనకు, బట్ అది ఆటోమేటిక్గా వచ్చేసి మన ఎన్విరాన్మెంట్, మన సరౌండింగ్, మన చుట్టూ ఉండే వాళ్ళ నుంచి. చాలా హ్యాపీ. సార్ వాళ్ళు మేడం వాళ్ళకి కూడా వచ్చినందుకు చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఇది ఎప్పుడో అనుకున్నాం, కానీ ఎక్స్టెండ్ అయిపోయింది. డేట్స్ అన్ని ఇంకా చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. సార్ వాళ్ళకి స్పాట్ వాల్యుయేషన్ రావడం వల్ల చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ రేఖా కమ్. Good afternoon, sirs, my friends. My name is Rekha. My qualification BSc 2013 to 12 batch. ఒక పాప ఒక బాబు. నెక్స్ట్ MSc చేద్దామని ప్లాన్ ఉంది. మా సార్ వచ్చేసి క్వాలిటీ కంట్రోలర్. ఆల్ స్టూడెంట్స్, ఆల్ టీచర్స్ అందరు గుడ్.
మేనేజ్ చేసి రిలీజ్ చేసే బిజినెస్. మా 12-13 బ్యాచ్ 10th. నాకు మంజుల మేడం అంటే చాలా ఇష్టం. నాకు 6th క్లాస్ నుంచి అయినా అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకుండా దేనికైనా కొంచెం ఇంట్లో ఏమంటారు ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా మేడంని అడిగేదాన్ని. ఆనందరావు సార్ కూడా చాలా ఇష్టం. తర్వాత భయం కూడా. హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటున్నాను. మేమందరం కలవడం చాలా హ్యాపీ. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. మేడం వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సాయి కిరణ్ రెడ్డి. నేను 8th క్లాస్లో శ్రీదేవి మేడం మా క్లాస్ టీచర్. 10th క్లాస్లో విశ్వేశ్వరరావు సార్ మా క్లాస్ టీచర్. మమ్మల్ని ఎక్కువ పట్టింది అయితే శ్రీదేవి మేడం ఎక్కువ పట్టింది మమ్మల్ని. విశ్వేశ్వరరావు సార్ అయితే చాలా తక్కువ పట్టింది. ఆనందరావు సార్ అయితే వాళ్ళ ఇంటికి నన్ను దొరుకుని పోయింది ఒకసారి. కానీ ఇప్పుడు సార్ మాత్రం గుర్తుపడతాడు. అప్పుడు రాంపేట చౌరస్తాలో ఉన్నప్పుడు సార్ వాళ్ళ ఇంటికి దొరకపోయిండు. ఒకరోజు సార్ ఫోన్ చేస్తే సారే నన్ను గుర్తుపడతాడు. సార్ సాయి కిరణ్ అంటే ఎవరు మీరు అంటున్నాను. ఎందుకు సార్ అంటే నేను గుర్తుపడతలేరా అంటున్నాను. సార్ నేను సాయి కిరణ్ సార్ అంటే ఏ సాయి కిరణ్ రా సారే సాయి కిరణ్ సార్ గుర్తుపట్టలేదు మేడం. అయితే సార్ నన్ను గుర్తుపట్టలేదు. ఏ సాయి కిరణ్ రా అంటే సార్ అప్పుడు ఇంటికి వచ్చిన అది సార్ అంటే నేను గుర్తుపడలేరా. ఇక నేను ఎక్కువ కూడా మాట్లాడలేదు. మన మంజుల మేడం కూడా వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తానేమో. మాధవలత మేడం అయితే నాకు రెగ్యులర్గా కలుస్తారు వాళ్ళిద్దరు. విశ్వేశ్వరరావు సార్ అయితే ఏడ కలుస్తారు. నాకన్నా ఎక్కువ విశ్వేశ్వరరావు సారే నన్ను గుర్తుపడతారు. పాపం విశ్వేశ్వరరావు సార్ కీసారి కలిసిన అరే సాయిగా పిలుస్తారు విశ్వేశ్వరరావు సార్. సార్ మీరు నేను ఎందుకు ఇవ్వాలని నన్ను పిలుస్తారేం సార్ అంటే ఏం అట్లా ఏం లేదు రా నా పిల్లలు అడిగారు. విశ్వేశ్వరరావు సార్ అటు అంబేద్కర్ విగ్రహం నుంచి అటు పోతుంటే కానీ అరే సాయిగా పిలుస్తారు విశ్వేశ్వరరావు సార్. ఒకసారి రాంబేద్కర్ సార్ కలిసి సిగ్నల్ దగ్గర అరే సాయి అని పిలుస్తుంది. నేను పాలబండి మీద అటు పోతున్నా సాయి రాదా విశ్వేశ్వరరావు సార్. విశ్వేశ్వరరావు సార్ మ్యాథ్స్లా సూత్రాలు అడిగేది. నాకేమో సూత్రాలు రాకపోయేది. మా క్లాస్ లేడీలు విజయలక్ష్మి బాలలక్ష్మి రేక్ష వాళ్ళకేమో సూత్రాలు నాకేమో రాకపోయేది. మా విశ్వేశ్వరరావు సార్ ఏమో నన్ను కొట్టిపించేది. ఓ మస్తు కొట్టిపించేది సార్. శ్రీదేవి మేడం ఒకసారి కొట్టింది. ఇట్లా కొట్టి ఇట్లా లేచిన నేను ఒకసారి బాగా కొట్టింది. నాకంటే చాలా గుర్తు. నేను కూడా ఇప్పటిదాకా ఈ ఫంక్షన్లకు ఏంటి అయ్యేటప్పుడు కూడా రాగానే చెప్పిన శ్రీదేవి మేడం వచ్చింది రా అని. ఎందుకు రా అని నరేష్ అడిగాను. ఎందుకు రా అంటే ఒకసారి కొట్టింది అని. ఇప్పుడు కొడితే అందరు కూడా భార్య పిల్లలు కూడా బాధపడతారు అని చెప్పిన. వచ్చిందిరా అని చెప్పింది నరేష్ అని. మాలాల మేడం అయితే రెడ్డేపాటే కలుస్తుంది. పాపం నా దగ్గర పాలు తీసుకుంటలేదు కానీ మా మేడము. కానీ రోజు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తా. నాకు మేడం కన్నా సార్తో చాలా పరిచయం ఎక్కువ. సార్తో వాళ్ళ పెద్ద పాప అమెరికా పోయింది. వాళ్ళ చిన్న పాప కూడా మనకు తెలుసు. ఇంకా మాట్లాడతా సార్. మేడం థ్యాంక్ యూ మేడం. వాళ్ళు వీళ్ళని కాదు అమ్మాయిలు. నమస్కారం. నా పేరు మడవాద్ పరమేష్. నాది యావకుంతండ. నేను 9th నుంచి 10th వరకు మాత్రమే జలాల్పూర్లో చదువుకున్నాను మేడం. అంతకుముందు నేను భువనగిరిలో చదువుకున్నాను. 4 years మాత్రం భువనగిరిలో చదువుకున్నాను. 9th నుంచి మాత్రం 10th వరకు మాత్రం మన జలాల్పూర్ స్కూల్లో మాత్రమే చదువుకున్నాను. 1 year మాత్రమే మన జలాల్పూర్లో చదువుకొని 10th పాస్ అయ్యి తర్వాత ఒక ITI ఒక 2 సంవత్సరాలు చేసిన సార్ టెండర్గా. తర్వాత
మన చెన్నైలో ఇందిరాగాంధీ ఆటోమేటిక్ రీసెర్చ్ ఉంటుంది కదా, దాంట్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని దాంట్లో ఒక 3 సంవత్సరాలు జాబ్ చేసి ఆ జాబు నాకు అంత అవసరం లేదని అంతవరకు నాకు ఒక 28,000 ఇచ్చారు మేడం నాకు 3 సంవత్సరాల వరకు. ఇది మనకు సరిపోదని అక్కడి నుంచి జాబ్ రిజైన్ చేసి నేను మళ్ళీ ఊరికి వచ్చేసిన మేడం 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇదే చికెన్ మామిడిలో ఒక 10,000 కొల్ల ఫారం చెట్టు కట్టుకొని దానిలో మన కోల్డ్ వ్యాపారంలో ఒక 7 సంవత్సరాల నుంచి అందులో పనిచేస్తున్నాను. ఆ 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక 4 చికెన్ షాపులు, ఒక 5 కోళ్ళ ఫారాలు, మిగతాది ఏదైనా నాకు ఒక 4-3 కోట్లు సంపాదించుకొని ఈరోజు నా స్థాయికి నేను ఉన్నాను మేడం. తప్పకుండా నేను 4-5 కోట్లు మాత్రం సంపాదించుకునే ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. మా ఊర్లో తెలుసు, అందరి వరకు తెలుసు. ఈరోజు నేను కూడా పొలిటికల్లో కూడా బీజేపీలో జిల్లా అధ్యక్షుడు కాదు, ఇంకో 10-15 రోజుల్లో అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. యావకొండ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు గిరిజన మోర్చా ఈ మా ఎస్టీ నుంచి నాకే జిల్లా అధ్యక్షుడు ఇవ్వడానికి కూడా ఈ జిల్లా పార్టీ నుంచి జాతీయ పార్టీ నుంచి కూడా కోరుకుంటారు. ఎందుకంటే మనం కష్టపడే వ్యక్తిగతం కానీ మనం చేసే పనులు కానీ మనకు ముందు చూపుకుంటే చదువు మనకు విద్యనిస్తుంది, కానీ మన కష్టమే మనకు ముందు చూసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే విద్య మనకు అది ఐడెంటిఫైడ్ మాత్రమే, కానీ మన కష్టం మనం చేసే పని మాత్రం మనం ముందు తీసుకెళ్ళి మన ఏ స్థాయికి పెట్టాలన్నది మన కష్టపడే మాత్రమే ఉంటుంది తప్ప మన ఏ విద్య ఉన్నా లేకున్నా మనం కష్టపడే దాంట్లో మనం ఏదైనా సాధించగలమని నేను మాత్రం మా ఇంట్లో రుజువు చేసుకుని ఉన్నా. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావురా అని గవర్నమెంట్ జాబ్ వదులుచుకొని వచ్చినా మా ఇంట్లో ఏం చేస్తావురా అని అన్నారు. డాడీ నేను ఒక 10,000 సెట్టు కట్టుకొని నా అంతగా నాకు ఒక 5 లక్షలు డాడీ, నేను దానికి డబల్ చూపిస్తా అని చెప్పి ఈరోజు నేను 4-5 కోట్లు సంపాదించుకొని ఈరోజు మా డాడీ ముందు నిలబెట్టా సార్. ఎందుకంటే అలాగే ఈరోజు ఇంకో విషయం అందరి ముందు మీ ద్వారా తెలుసుకున్నాను అనుకుంటున్నా. నా ద్వారా మాకు ఒక భార్య మేడం, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మా పేరు మీద ఆరాధ్య చికెన్ సెంటర్ అని 4 చికెన్ సెంటర్లు ఉంటాయి. ఏదైనా సరే మా పాప మీదనే ఆరాధ్య చికెన్ సెంటర్ అని పెట్టిన. రేపు కూడా ఒక ఈ 2-3 నెలల్లో కూడా ఆరాధ్య ఫౌండేషన్ నేను కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి పిల్లలకి ఏ అనాథ పిల్లలైనా సరే తల్లి తండ్రి లేకున్నా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఉచిత వైద్యం ఇప్పించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను మాత్రం ఇది అందరికీ తెలియజేస్తాను. ఈ మాటలు కాదు, ఎవరైనా సరే ఏ పిల్లలైనా తల్లి తండ్రి ఏ పిల్లలు లేకున్నా సరే నేను మాత్రం తన పూర్తి స్థాయిగా తనకి ఏ కష్టం వచ్చినా నేను చదువుకోవడానికి మాత్రం ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీ అందరి ముందు చెప్తున్నా, ఏ తండ్రి లేకున్నా సరే నేను అది ఎంత కష్టమైనా సరే, ఎంత డబ్బులైనా సరే, ఎంత ఖైదైనా సరే నేను పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే చదువు అందరికీ రాదు, నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనకు అంత ఐడియా లేదు ఆ చదువు గురించి. ఎందుకంటే ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ చదువు వాల్యూ మనకు ఆ ఎడ్యుకేషన్ వాల్యూ అన్నీ తెలుస్తాయి. కాబట్టి అది ముందు తరాలు కూడా అదే ఆలోచనతోని మనం అందరం ముందు తీసుకెళ్దామని ఆలోచించి ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చిన మా ఉపాధ్యాయులకు, మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. చిన్న వయసులోనే ఇలాంటి సంపాదన అందరికీ ఉంటుంది, డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ ఒకరికి సహాయం చేయాలనే గుణం మాత్రం అందరికీ ఉండదు. అది నీకు ఈ చిన్న వయసులో నేను కలిగించినందుకు భగవంతుడు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో నువ్వు ఇంకా సంపాదించి నీ సంపాదన సమాజం కోసం కూడా, సమాజ క్షేమం కోసం కూడా ఉపయోగిస్తామని చెప్పేసి అనుకుంటున్నా. నీకు అందరికీ మాత్రం మా ఆశీర్వాదాలు, భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పుకుంటాయి. ఆయన పేరు ప్రవీణ్, నాది పుస్తపురం. నేను హౌస్ వైఫ్. మా ఆయన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను కంపెనీలో. మా ఇంట్లో మా మమ్మీ అత్తయ్య వ్యవసాయం చేస్తారు. అంటే నాకు 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అయితే నేను ప్లానింగ్ చేయబట్టి 1 month 2 years అవుతుంది. 2 years నుంచి ఎవరు పట్టించుకోలేదు. 1 month బ్యాక్ పవన్కి చెప్పాను. పవన్కి చెప్తే పవన్ తీసుకొని అందరికీ కాల్ చేసి చెప్పిండు. పవన్ నరేష్ చాలా కష్టపడ్డారు పాపం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
గర్ల్స్కి, బాయ్స్కి, మా టీచర్స్కి అందరికీ నమస్కారం. నా పేరు భరత్. నేను చిన్న ఉన్నప్పుడు మా సిక్స్త్ ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు. నాకు చిన్న ఉన్నప్పుడు నేను బొంబాయిలో ఉన్నా. మా డాడీ చనిపోయాక నేను ఇక్కడికి హైదరాబాద్ జలాల్పూర్కి వచ్చిన. నేను జలాల్పూర్కి వచ్చిన తర్వాత 4th క్లాస్ నుంచి నేను చిన్న స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత 5th 6th హై స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకుంది 10th క్లాస్ వరకే. ఇప్పుడు నేను చేసేది ఆటో నడిపిస్తున్నా కుషాగడ ఇండస్ట్రీ బోర్వెల్ కంపెనీలో. నా వరకు నాకు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నేను ఎక్కువ చదువుకోలే అని చెప్పేసి మమ్మీని అడిగిన. మమ్మీ నేను ఎక్కువ చదువుకోలేదు, నాకంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలి మేడం. మమ్మీ ఎన్ని రోజులని డ్యూటీ చేయాలి నేను అనేసి ఒక 2,50,000 నేను మమ్మీ దగ్గర తీసుకొని ఆటో తీసుకున్నా. పర్వాలేదు, కొంచెం నేను నా వరకు నేను ఉంటున్నా. నాకు సొంత ఇల్లు లేకుండే. నేను ఇప్పుడు సొంత ఇల్లు లోన్లో పెట్టి తీసుకున్నా, 10 లక్షలు లోన్లో పెట్టి. అది నేను ఇప్పుడు నెల కట్టుకుంటున్నా. 15 lakhs 15,000. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మన ఫ్రెండ్స్ వచ్చినందుకు, మా సార్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, నాకు కాలేదు. ఇంకా నేను మీలాగా చేసుకొని పిల్లలతో ఆనందంగా ఉండాలని చాలా ఆనందంగా ఉంది. నాకు కోరిక ఉంది. నాకు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి అప్పుడు మా డాడీ వాళ్ళు చనిపోయిందనేసి నేను పాలు వినడానికి వెళ్ళాను. నా ఫస్ట్ శాలరీ 500. ఇప్పుడు నా వరకు 35-40 అలా సంపాదించుకుంటున్నా. పర్వాలేదు. ఇప్పుడు యావపూర్ తండా నుంచి పరమేష్ నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను చాలా బాగా మాట్లాడాను. పరమేష్, నువ్వు ఇంకా చాలా ఎదిగి అందరికీ సాయంగా ఉండి, నువ్వు బాగుండి, మీ ఫ్యామిలీ అందరు బాగుండి, మాకు కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నా, మా ఆనంద్ సార్ గురించి చెప్పాలనుకుంటున్నా, విశ్వేశ్వర సార్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సార్, నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఏబిసిడి కూడా నాకు ఇంగ్లీష్ చెప్పేవాడు సార్. తెలుసు మాకు సార్, ఇంగ్లీష్ చెప్పేవాడు. ధన్యవాదాలు. ప్యాట్రిక్ పాఠం అని చెప్పేసి మేము ఒక పాఠం ఉండే మాకు. అది మా చిట్టి పవన్కి పెట్టినాం మేము. ఒక పేరు అది మా చిన్నప్పటి. ఓకే, అందరూ మాట్లాడాలి, చాలా టైం లేదు. ఓకే, నేను ఇప్పుడు వేదిక మీదకి పిలుస్తున్నాను మా లడ్డు నరేష్ కేశవులు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగున్నాం. మై నేమ్ ఇస్ నరేష్, మై విలేజ్ జలాల్పూర్. మా బిజినెస్ ఇస్ మిల్క్ బిజినెస్. ఐ ఆమ్ సింగిల్, నో మ్యారేజ్. నాకు ఇష్టమైంది ఒకరి సారు వచ్చేసి ఆనందరావు సార్. ఇంకా నాకు ఎవరు తర్వాత నన్ను కొట్టేది ఎక్కువ ఆ సారు. నన్ను ఎవరు కొట్టలే ఎక్కువ. కానీ ఎందుకు అమ్మవారి తల్లి పేరు చెప్పగానే నన్నే కొడతారు. నువ్వు ఎందుకంటే ఇష్టం రా అంటారు. ఎందుకు ఇష్టం అంటే అమ్మవారి తల్లి నువ్వు ఇద్దరు ఒకటే నా ఫ్రెండ్షిప్ అంటారు. అమ్మవారి తల్లి ఎవరు అంటే మీ ఫ్రెండ్ రా అంటారు. మరి ఫ్రెండ్ ఎవరు సార్ అంటే నువ్వు నేను ఒకటే కదా సార్. థ్యాంక్ యూ సార్. ఇవల్ల నేను చాలా నేను మిల్క్ బిజినెస్ చేసుకుంటున్నా, ఒక సెటిల్ అయి ఉన్నా, మంచిగా ఒక బిజినెస్లో ఉన్నా. థ్యాంక్ యూ. నాకు అవకాశించిన ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరూ బాగుండి ఇంకా ఎంతో పైకి ఎదగాలని కోరుకులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, నా పేరు భవానీ, మా ఆయన పేరు వెంకటసారి. నాకు ఒక పాప, ఒక బాబు. ఇక్కడికి ఇచ్చేసిన అందరి టీచర్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి అందరూ వచ్చినందుకు.
ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇష్టమైన మేడం మాధవలత మేడం. అప్పటి నుంచి అయినా అందరు టీచర్ వాళ్ళు ఎంకరేజ్ చేసినారు. కొంచెం మేడం కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేసి చాలా ఇష్టం నాకు. కొట్టిరు అని అంటున్నారు కానీ వాళ్ళు కొట్టడానికి కూడా ఒక కారణం ఉంటుంది. మనం మంచిగా చదువుకోవాలని వాళ్ళు కూడా చెప్పేది. వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలని చెప్తారు కదా, అందుకే వాళ్ళు కొడుతురు అని అంటే వాళ్ళు చదువుకోవాలి, మంచిగా ఒక పొజిషన్కి రావాలని అప్పుడు కొట్టి కాబట్టి మనం ఇంతవరకు వస్తున్నాం, ఇంతవరకు మంచిగా చదువుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మేడం వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు. నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు చిమ్ముల సందీప్ రెడ్డి, మాది విలేజ్ వచ్చేసి పేరారం. నేను జలార్పణ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. 10th తర్వాత నేను ఐటీఐ చేశాను 2 years ముషీరాబాద్లో. తర్వాత ఇంకా చదువుదామంటే మనకు చదువు సెట్ కాదనేసి జాబ్ చేశాను. జాబ్ 4 years రీసేల్ కంపెనీలో చేశాను. తర్వాత జాబ్ ఏం చేస్తామని బిజినెస్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అలా బిజినెస్ నడుస్తుంది. నాకు అంతకంటే ముందు సంతోషకరమైన విషయం ఏమన్నా ఉందంటే, నేను ప్రతి మేడంకి ప్రతిసారి కాల్ చేశాను. నన్ను అందరూ గుర్తుపెట్టారు. 10 years 12 years తర్వాత అయితే గుర్తుపెట్టారు. మా మిత్రులు గెట్ టుగెదర్ చేద్దామని వాళ్ళకి ఫస్ట్ కాల్ చేశాను. సాయికిరణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయి గౌడ్కి కాల్ చేశాను. అందరూ సహకరించారు. అమ్మాయి లీడ చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో మంచి ఫ్రెండ్స్ పొందాలని చాలా ఆనందంగా ఉంది నాకు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఉదయ్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయి గౌడు. నన్ను వాళ్ళెప్పుడూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకు టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్లకు మేడాలకు థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఉపాధ్యాయులకు నాతోటి చదువుకున్న విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాంజలి. మా హస్బెండ్ నేమ్ ప్రవీణ్. మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. నాకు ఒక పాప, ఒక బాబు. నాకు ఇష్టమైన మేడం జానకి మేడం. జానకి మేడం అంటే నాకు చాలా ఇష్టం. మిగతా సార్లు టీచర్స్ కూడా అందరూ ఇష్టమే, కానీ జానకి మేడం అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ చేయమన్నప్పుడు ఫస్ట్గా నేనే వెళ్ళి బోర్డు పైన చేసేదాన్ని. అది నాకు చాలా ఇష్టంగా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కృష్ణ, జలాల్పూర్. 6th నుంచి 10th వరకు చదువుకున్నా. నేను ఓన్గా బిజినెస్ చేస్తున్నా, మిల్క్ బిజినెస్ ఫుల్ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సార్ దూరం వచ్చినందుకు. మనం ఇబ్బంది పెట్టకూడదు, తొందరగా వచ్చి నేను 2009లో జలాల్పూర్లో వచ్చిన. 2009 జలాల్పూర్ రాగానే నాకు ఇంగ్లీష్ అంతా ఏం రాదు. అప్పటికే ఆనందరావు సార్ ఉండే. ఆనందరావు సార్ చూసి ఒకసారి ఒక పద్యం ఉండే ఇంగ్లీష్లో చెప్పిన ఆనందరావు సార్. దాని తర్వాత నేను మా అన్నగారు పోయి తెలుగులో రాపించాను. తెలుగులో రాయించిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే జరగ వచ్చు. 10th వచ్చేసరికి ఊరు పేరు ఏంటంటే పేరారం అనేది తెలుగులో ఏదో రాయలేను. తర్వాత 10thలో వచ్చేసరికి ఆనందరావు సార్ వల్ల నేను ఇంగ్లీష్లో రాశాను. ఇప్పుడు ఆనందరావు సార్ వల్ల నేను తెలంగాణ స్టేట్ మొత్తం తిరగాలంటే ఇంగ్లీష్లో నేర్చుకొని తిరుగుతాను. దాని తర్వాత మంజుల మేడం అంటే మాకు 8thలో ఇంగ్లీష్ చెప్పింది. 8th 9thలో మ్యాథ్స్ సార్ చెప్పేది నాకు విశ్వేశ్వరరావు సార్ చాలా మంచిగా చెప్పేది. 10thలో వచ్చేసరికి జానకి మేడం చెప్పేది. జానకి మేడం టెస్టులు పెట్టేది. ఒకరోజు టెస్ట్ పరీక్ష రాశాం. దాంట్లో మార్కులు లేవని మేడం భయానికి జలాల్పూర్ ఊళ్ళో సైకిల్ మీద వెళ్ళిపోయాము. మళ్ళీ పీరియడ్ అయిపోయిన తర్వాత మేడం బయటకు వెళ్ళేసరికి మళ్ళీ నేను లోపలికి వచ్చాను. 9thలో సోషల్లో శ్రీదేవి మేడం చెప్పేది. శ్రీదేవి మేడం చూస్తే ఇట్లా భయం అనిపించేది. అప్పుడు చిన్నగా ఉన్నాము, మేడం చాలా మంచిది. ఇక సార్ వల్ల టీచర్ వల్ల తెలుగు ఇంగ్లీష్ అనేది కార్యక్రమం చేసిన అందరికీ విద్యార్థులకు మరియు టీచర్లకు అందరికీ నా కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా పేరు కే సోని. మ్యారేజ్, మా హస్బెండ్ పేరు బాలకృష్ణ. డ్రైవింగ్, ఒక బాబు ఒక పాప. బాబు యూకేజీ, పాప ఎల్కేజీ. ఇంటర్ వరకే చదివిన. ఇంటర్ అయిపోయాక మా అక్క మ్యారేజ్ అయింది. ఇప్పటికీ చదువు ఆపేసి వర్క్ చేసిన. మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు పాప బాబు చిన్న ఉన్నారు కాబట్టి ఏం ప్లాన్ చేయలేదు. పెద్ద అయినాక ప్లాన్ చేస్తాను. అందరు వచ్చినందుకు అది మాట్లాడాలి. అందరూ చాలా చాలా ఇష్టం మేడం. సార్ అందరూ సార్ ఎక్కడ విద్య లేదు, బుద్ధి లేదు, విద్య లేదు. వేసుకోవాలంటే గురువు దగ్గరనే వేసుకోవాలి, ఎవరి దగ్గర కాదు. లెక్కలు రావాలంటే విశ్వేశ్వర సార్ దగ్గరనే నేర్చుకోవాలి. సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలంటే, ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే సూర్యుల దగ్గరనే నేర్చుకోవాలి. ఎక్కడ పోయినా హిందీ సార్ కానీ హిందీ ఎక్కడ పోయినా, ఏ స్టేట్ పోయినా, ఏ దేశం పోయినా హిందీ కావాలి కష్టం. ఎక్కడ పోయినా తుంపోనే అంటే మీరు ఎవరంటే నాకు అర్థం కాదు. నేర్చుకోవాలంటే హిందీ సార్ దగ్గర నేర్చుకోవాలి. ఇంకోటి భౌతిక శాస్త్రం నేర్చుకోవాలంటే మాధవలేద మేడం దగ్గర నేర్చుకోవాలి. అంటే కెమిస్ట్రీ ఎట్లా అంటే కెమిస్ట్రీ ఎక్కడ నుంచి బీటెక్లో చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ ఎట్లా చూసుకోవాలి, ఎట్లా రాయాలనుకుంటే మళ్ళీ దానికి చేసే పరిష్కారం ఎట్లా చేసుకోవాలంటే అప్పుడు గుర్తొచ్చేది మాకేది మాధవలేద మేడం. అరే అప్పుడు చెప్పిందా మేడం, అట్లనే చేస్తే కొద్దిగా ముందుకు వస్తామని. అట్లా విద్య లేదు, బుద్ధి లేదు, విద్య లేదు. ఇంకోటి ఏంటంటే నా పేరు సుమన్, నేను సమాజ్ పెళ్తుండ. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మేడం కూడా మాధవలేద మేడం కూడా తెలిసి ఒకసారి ఇంటికి వచ్చింది. ఆమె స్టూడెంటే, రాజపేట పుట్టగూడెం. మా భార్య పేరు శివాని, 2 పిల్లలు. నేను ఫస్ట్ 420/225 జాబ్ చేశాను. 6 మంత్స్ ఫ్యామిలీ డిసప్పాయింట్ వల్ల బంద్ చేసి సిబిఐగా చేశాను. దానికి డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు రోడ్వేస్, వైష్ణవి రోడ్వేస్ అందులో పనిచేస్తున్నాను ట్రాన్స్పోర్టర్గా. అట్లనే శుభమస్తు ఇంకా గ్రూప్ ఆఫ్ ఇక్కడ అన్నపురంలో ప్లాట్ అది ఓపెన్ చేసినాం కదా, అందులో పనిచేస్తాం మేనేజింగ్ డైరెక్టర్గా. అందులో మెయిన్ డైరెక్టర్ ఎవరంటే మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అసలు వ్యక్తి మేడం. అక్కడ మంచిగా పేదరికానికి మంచి ఫ్లాట్లు ఇస్తున్నారు మేడం. అంటే 5,000 నుంచి 10,000 దాకా మంచి ఫ్లాట్లు ఇస్తుండ్రు మనకు కావాలనుకుంటే. అట్లాగా పిల్లల నేను నెలకు 2 లక్షలు సంపాదిస్తాను. నేను చేసేది ఎవరికి కష్టం వచ్చినా ఎంపీ నేచర్గా చూసుకుంటూ వెళ్తాను మేడం. అట్లాగా నేను ముందుకు నడుపుతున్నాను మేడం. నా పేరు కాదు, 2 పాపలు 1 కొడుకు, 3 పిల్లలు. 19, 20, 21 వరుసగా భర్త జరుగుతుంది. నేను లారీ డ్రైవర్, లారీ గురించి శాండ్ బిజినెస్ చేస్తాను. నా గురించి ఎవరెవరు ఏం అనుకుంటారు నాకు తెలియదు, కానీ నేనైతే నాకు చదువుకున్నా. నాకు మాత్రం విశ్వేశ్వరరావు సార్ అంటే చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్లీ ఉండేది. ఆనందరావు సార్ అని పుట్టుకోటి కొట్టిండు. జానకి మేడం మాత్రం కొట్టలేదు. మన మాధవలేద మేడం మాత్రం పెన్ను పెట్టి మాత్రం కొట్టింది. ఆ విషయం తెలిసింది. పంజల మేడం కూడా చాలా ఇష్టం. ఆనంద్ నిరవా ఆనంద్ రావాలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. 6th to 10th జలాల్పూర్ స్కూల్లో చదువుకున్నా. నా పేరు నవనీత. నేను డిగ్రీ వరకు ఈసీఎల్ కాలేజ్లో చదువుకున్నా. ప్రజెంట్ నేను హారర్ ఫీల్డ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నా, ఫైనాన్షియల్గా
మా హస్బెండ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. నాకు ఇద్దరు బాబులే. మా ఆయన పేరు బాబు. ఆయన ప్రైవేట్లో ఫ్యూచర్లో ఏదైనా చేసి ఆయన సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్లా కాకుండా నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. నేను ఏదైనా మేడంతో షేర్ చేసుకునేదాన్ని. మేడం నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాతో పిలిచి మరి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది. మళ్ళీ శ్రీదేవి మేడం కూడా నాకు చాలా ఇష్టం. అంటే మేడంని చూస్తే భయం అనిపించేది, కానీ మేడం చెప్పే విధానం, సోషల్ సర్వీస్ చేయాలనే విధానం, చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయో దానికి రెస్పాండ్ కావాలని చెప్పడం, అవన్నీ నాకు చాలా ఇష్టం. మేడంతో చాలా నేర్చుకోవాలి, మేడం చెప్పేవాటి అన్నింటినీ. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. మన సార్లతో టీచర్లతో కలిసినందుకు చాలా ధన్యవాదాలు. కానీ అప్పట్లో నాకు విశ్వేశ్వరరావు సార్ ఒకసారి కొడితే 2 రోజులు స్కూల్కి వెళ్ళాను మేడం. భయపడి విశ్వేశ్వరరావు సార్, నా పేరు రాజు. అదేవిధంగా నాకు జాన్ మేడం ఒకసారి డోరి ఎంబడి కొడితే 2 రోజులు స్కూల్కి వెళ్ళలేదు, భయపడి దెబ్బలకి. అదేవిధంగా మేడం ఇప్పటి వరకు అయితే మంచి పొజిషన్లో ఉన్నాం మేడం. ఏదైనా సాయం చేస్తే అయినా మేము ముగ్గురము, నేను, మోహను, మైపాల్, రాజు అనేది మేము తండల పరిష్కారం వచ్చినా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా మేము ముంగట్టు పడతాం మేడం. మేము డబ్బులకు ఆలోచించము, మేము బాధలు పడతాం మేడం. నిన్న మొన్న కాక ఒక ఆమె మా తండల మరి చిన్నపిల్లలకు వేసుకొని గురి వేసుకొని చనిపోతే మేము ముందర పడ్డాం మేడం. వాళ్ళ పోరాగాలి ఏదైనా సాయం కావాలి, మేము ముగ్గురం అందరం నలుగురం కోరుకున్నాం. చాలా హ్యాపీగా మేము ముగ్గురం ముంగట వెళ్తున్నాం మేడం. ఏ పరిష్కారం వచ్చినా కానీ మేము ముంగ దానికి వెళ్తున్నాము. మోహన్ అనే దానికి ఆయనకి చాలా ముంగట పోతాడు, ఏదైనా ముంగట పడతాం మేడం. మైపాల్ అంటే మా దాని డబ్బులు లేకుండా మైపాల్ భరించుకుంటాడు. మేము మంచి స్థాయిలో ఉన్నాం మేడం. హ్యాపీగా ఇప్పటి వరకు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మీ ఆశీర్వాదంతో మేము మిమ్మల్ని ఉన్నామని ఇప్పటి వరకు అయితే చాలా. నిన్న మా తమ్ముడు ఒక ఆమె చనిపోతే మేడం, ఏ బాధ అయినా మేము భరించుకున్నాం. నలుగురు ముంగట పడి మేము చాలా సహకారం చేసినాం మేడం. ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం మేడం. ఇన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఇప్పటి ముందు హ్యాపీగా డబ్బుల గురించి కాదు మేడం, ఏమో కావాలి ముంగట నడవాలి. డబ్బులు ఎలా కాలం మనం డబ్బులకు సంపాదిస్తాం, డబ్బు మనకు సంపాదించదు మేడం. నేను ఇప్పటి మందం అయితే నేను మైపాల్ లారీ ఉన్నప్పుడు నేను బాగా డ్యూటీ చేసిన మేడం. ఇప్పటి వరకు అయితే నేను డ్యూటీ చేస్తున్నాను మేడం. నేను ఇంకా 10 రూపాయలు వెళ్ళాలి మనం. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తాం మేడం. 10 ఎకరాల వరకు వ్యవసాయం ఉంది. హ్యాపీగా నిమ్మలం బతుకున్నాం మేడం. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ వాళ్ళ ఈ అడిగి చేసుకున్నందుకు మా అమ్మ మా నాన్న ఆశీర్వాదం మేడం. పెళ్ళి మేడం, 2 బాబులు, 1 పాప, ముగ్గురు మేడం. ఇప్పటి మందం అయితే మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో, టీచర్లు సార్ల ఆశీర్వాదాలతో మేము హ్యాపీగా ఉన్నాం మేడం. ఇది ఉన్నంత రోజులు మేము ఇదే హ్యాపీనెస్లో ముంగడికి వెళ్తే చాలు, నాకు అదే చాలు మేడం. మీకు ఆశ వద్దు, ఆశపడినా బాగుండదు, ఉన్న కష్టమే చాలు మేడం. ఇంతకు నేను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. డబ్బులకనే కాదు కావాల్సింది, సేవాభావం అనేది ఉండాలి. ఆ భావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ టైంలో అయినా మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతాము. అది మీ దగ్గర కనిపిస్తుంది. దీనికి ఎప్పుడు అట్లాగే ఉంచుకో. ఓకే, నువ్వు అదే నీకు చేయాలని ఉంది. నీ ఫ్రెండ్స్ నువ్వు అందరితో పాటు నువ్వు కూడా వాళ్ళకి నీకు తోచినంత నువ్వు ఒక ఆర్థిక సాయమే కాదు, ఏ ఇంటి వరకు ఏదైనా సాయం చేయొచ్చు, చేయాలి. ఇలాగే అందరూ అనిపిస్తుంది. ఓకే, కాకపోతే ఒక్కటి కనిపిస్తుంది నాకు ఏంటిదంటే, నేను క్లాసులో అందరి పిల్లలకి ఏం చెప్పేదంటే, భారతదేశ జనాభా పెరుగుతుంది, ప్రపంచంలో నెంబర్ 1కి వచ్చినాం. ఇప్పుడు మనము 2 పిల్లలే కావాలని చెప్పిన నా కోరిక మాత్రం. కానీ ఇక్కడ చాలామంది నా స్టూడెంట్స్ మాత్రం 3 పిల్లలు అని చెప్తుండ్రు. ఇదొక్కటి కొంచెం అంత సార్లు వచ్చారు కాబట్టి హ్యాపీ. దానివలన మన హిందీ నాగ్యా సార్ మరణించడం వలన కొంచెం బాధగా ఉంది. నాగ్యా సార్ చాలా మంచి వ్యక్తి సార్, హిందీ సూపర్ సార్. కానీ ఆయన కరోనాలో మరణించడం జరిగింది. మనం అందరము
కరోనా లేకుంటే మనం వెళ్ళే వాళ్ళం సార్ గురించి, కానీ మనం ఆ పర్సనల్ వేరే దారిలో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాగే సార్ గురించి ఒకసారి మౌనం పాటించాలని నా ఒక కోరిక. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆంజనేయులు స్వామి సార్, రామారాం ఆ సార్ నాకు తెలుగు టీచర్, వారి గురించి కూడా 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. అప్పుడు నాకు చదువు అంటే రాకపోయేది. అప్పుడు ఆనందరావు సార్, మంజుల మేడం నాకు మ్యాథ్స్ చెప్పేది. రాకపోయేది. నేను పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసేది. ఎవరైనా చెప్తారా పక్కన ఇచ్చి నాకు ఇది వస్తలేదని చెప్పేది. అప్పుడు ఏం చదువు రాకపోయేది. అప్పుడు ఇంటర్ చదివినాను బొమ్మల రామారాంలో. ఇంటర్ చదివి దాని తర్వాత చదువు ఏం చదువుకోవాలని మా నాయనకి నేను ఒక్కనే. తర్వాత సొంత బిజినెస్ చేసుకున్నామని ఇంటికాడ ఉండి సొంత బిజినెస్ చేసి 4 లారీలు కొన్నాను కష్టపడి. ఇప్పుడు మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇద్దరు బాబు ఒక బిడ్డే నాకు. ఇప్పుడు మంచిగా ఒక మంచి స్థాయిలోనే ఉన్నాను. కొని మా రాజు మోహన్ మా అన్న తమ్ముళ్ళే ఇద్దరు మంచిగా ఫ్రీగా ఉంటాను. నేను ఎవరితో ఏ బాధ ఉన్నా ఎంత ముందు ఏ బాధ ఉన్నా నాకు ఇచ్చేసినందుకు నరేష్. ఎందుకంటే తను 1 month కింద కాల్ చేసి ప్లాన్ చేసింది. పవన్ అండ్ సందీప్, చిన్న, అశ్విని, భవాని, మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఈరోజు కలిసామంటే దానికి కారణం వీళ్ళందరి కృషి. వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ సార్, మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చినందుకు మా కోసం. నాకు పెళ్ళయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, పాప బాబు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్డ్ వర్క్ చేస్తాను నేను. బోర్వెల్ కుషాయి కూడా ఇండస్ట్రీలో చేశాను. ఇప్పుడు అందరూ, నా పేరు నరేష్, నా వైఫ్ పేరు బబిత. థ్యాంక్ యూ. చేతుల మీద షీల్డ్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఓకే, పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నాతోటి విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను జలాల్పూర్కి 8th క్లాస్లో జాయిన్ అయినాను. జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్, డిగ్రీ, MBA వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు పీపుల్ లీగ్ ఆర్గనైజేషన్లో నేను ఇప్పుడు ఒక పర్చేస్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఉపాధ్యాయుల గురించి చెప్పబోతున్నాను. ఆనందరావు సారు మనకు ఇంగ్లీష్ బోధించారు. దట్ యాక్చువల్లీ గ్రేట్ వన్. నెక్స్ట్ విశ్వేశ్వర సార్ గారు మనకు మ్యాథ్స్ బోధించారు. మ్యాథ్స్ వల్ల నాకు చాలా మ్యాథ్స్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ శ్రీదేవి మ్యామ్ గారు సోషల్ బోధించారు. అండ్ మళ్ళీ మాధురత మేడం గారు ఫిజిక్స్ బోధించారు. జానకి మేడం గారు మ్యాథ్స్ చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్, నాకు చాలా బాగా అనిపించింది. అందరి టీచర్లలో జానకి మేడం టీచర్ అంటే నా ఫేవరెట్ టీచర్. మ్యాథ్స్ మాత్రం ఎక్సలెంట్ చెప్పేవారు, కానీ ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం పిచ్చిగా కొట్టేవారు. మంజుల మేడం గారు ఇంగ్లీష్ బోధించారు. ఫస్ట్ నేను 8th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినాను. తర్వాత విశ్వేశ్వర సార్ ఆ రోజు ఫస్ట్ డే అందరూ చాడీలని చెప్పేసి విశ్వేశ్వర సార్తో నన్ను కొట్టిపించారు. ఆ నెక్స్ట్ డే నేను తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను. ఇక తెలుగు మీడియంలో కంటిన్యూ అయిపోయినా. ఇంతవరకు వచ్చేసాను నేను. సో ఇప్పుడైతే పర్చేసింగ్గా వర్క్ చేసిన ఒక ఆర్గనైజేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు చిన్న, మా వైఫ్ సుజాత, తన హౌస్ వైఫ్. నాకు ఒక బాబు పాప. మా వైఫ్ హౌస్ వైఫ్, తన ఇంట్లోనే ఉంటుంది. నాకు ఇష్టమైన సార్ వాళ్ళు సుదర్శన్ సార్, మాధవీలత మేడం, మంజుల మేడం. వీళ్ళే పర్టికులర్గా ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసి మాకు మంచి విద్యా బోధన అందించారు. నేను నార్మల్గా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. మా అమ్మాయికి మన్నించి ఇక్కడ విచ్చేసిన నా తోటి మిత్రులకు, ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు. ఒక్కొక్క లైన్ గా రండి, షీల్డ్ ఇచ్చేస్తాం. ఫోటో తీసుకుంటే షీల్డ్ ఇచ్చేస్తాం. జలాల్పూర్ స్కూల్లో చదువుతున్నాను. టీచర్స్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 4 పాపలు. మా ఆయన పేరు కిషన్. మాకు సొంత వాటర్ ప్లాంట్స్ ఉంది. మా ఆయన కాంగ్రెస్ పార్టీ
నుంచి 10th వరకు జలపూర్ హై స్కూల్ చదువుకున్నాను. మా 12th బ్యాచ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన గురుకుల విద్యార్థులు స్వాగతం. నాకు సుదర్శన్ సార్ చాలా ఇష్టం. నేను తినకుండా స్కూల్కి వచ్చినా కానీ బిస్కెట్ తింటుంటే నాకు పిలిపించి దగ్గర తీసుకొని మరి తినిపించేవాడు. వాడు కూడా నాపించేవాడు. చాలా పక్క ఉన్నా కానీ వీరాసనం ఉన్నవాడు అనేవాడు. ఆయన ఇచ్చిన టిఫిన్ కూడా నాకు తినిపించేవాడు. పక్క పిలిపించి మరి చాలా మంచిగా చూసుకున్నాడు సారు. ఒకసారి వాడిపోయినా స్కూల్లో 50 సెంట్ కింద ఒకసారి వాడిపోయినా సార్ ఒకరు చూడలేదు. సుధాన్ సార్ వచ్చి దగ్గర పిలుచుకొని మరీ వాటర్ రాపించు తినిపించిండు. అప్పుడే హాఫ్ డే స్కూల్కి నరేష్ అని ఇద్దరు కలిపి ఇంటికి పంపించిండు. అది ఇప్పుడు నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. నాకు మోటార్ ఫీల్డ్ మేడం వ్యవసాయం. నాకు ట్రాక్టర్ ఉంది, నాకు పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది. నా మోటార్ ఫీల్డ్ సొంతం ఓనే పని ఓనే నేనే చూసుకున్నాను. రీసెంట్ మ్యారేజ్ అయింది మేడం, 6 months బ్యాక్ డిసెంబర్లో. ఆనందరావు సార్ అయితే ఇంగ్లీష్ బాగా చెప్పేవాడు. ఇంకా మధ్యలో మేడం అయితే నాకు మెజర్మెంట్ చెప్పినాక నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఈ వ్యవసాయం అని అప్పుడు ఇంగ్లీష్ రాకపోయేది. వ్యవసాయం అని ఇంగ్లీష్ రాస్తున్నట్టే మేడం వల్లనే. అదే బోర్డు మీద చెప్తారు ఉంటాయి మేడం. మేడం వల్ల చెప్పిందంటే నాకు ఇంగ్లీష్ మేడం వల్ల వచ్చింది. ఇలా రాయాలి అలా రాయాలిగా, రోజు స్కూల్ రావాలి నేను చదువుకోవాలని చెప్పేది. థ్యాంక్ యూ మేడం, మా కోసం ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు అచ్చయ్య. నా తోటి ఫ్రెండ్స్ 2 నిమిషాల్లో మాట్లాడే కానీ అందరూ ఇప్పుడు కలుసుకున్నట్టే ప్రతి ఒక్క సంవత్సరం అన్న 2 సంవత్సరాల కన్నా మళ్ళీ కలుసుకుందాం. వైశాఖ కలుద్దాం. సరేనా? అందరికీ బాయ్. నేను 6th నుంచి 10th వరకు జలాల్పూర్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు ఇంటర్లో డిస్కంటిన్యూ చేసి అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. నాకు తెలిసింది ఏంటంటే తెలుగు హిందీ ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఇక్కడే మాట్లాడగలుగుతాం. ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటే ఎక్కడైనా బతకగలుగుతాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మనం చదువుకోలే ఫ్రెండ్స్, పిల్లల్ని చదివించండి, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇంతే. థ్యాంక్ యూ మేడం. కూర్చున్నాము. సభకు నమస్కారం. నేనైతే జలాల్పూర్లో 2005 నుంచి 2013 వరకు వర్క్ చేశాను. సరే, ఇక్కడికి వచ్చిన పిల్లల్లో చాలామందికి అంటే నా సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ బోధించాను, కొట్టాను. నాకు కూడా ఆ విషయం బాగా తెలుసు. కానీ నేను మనసులో అంటే ఏం పెట్టుకోకుండా అప్పటికప్పుడు మీరు చేసిన పనిని బట్టి కాపీ కొట్టడము, ఇంకెవరితో మీద చేసుకోవడము, అల్లరి చేయడము అలాంటివి చేసి మాత్రమే కొట్టిన, ఊరికే ఏం కొట్టలేదు. అది కాసేపే మీరు బాగుండాలి బాగుపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ ఉద్దేశంతో చేసాము. ఇక్కడున్న ఈ కొలీగ్స్ అందరూ కూడా అందరం చాలా బాగా, అసలు మా సర్వీస్లో మేము అందరం మర్చిపోలేని స్కూల్ అంటే జలాల్పూర్ స్కూలు. అది ఈ విషయంలో మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఉంటారు, అదే మాట. అందుకే మేము లాస్ట్ టైం మీరు ఇంకొక బ్యాచ్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు రాలేకపోయాము కొన్ని కారణాల వల్ల. ఇంకా ఈసారి తప్పకుండా రావాలి అని చెప్పేసి మళ్ళీ అంటే అందరితో కూడా కలిసి చేయాలని ఉంది. మీకు కూడా ప్రమోషన్ వస్తుందేమో కలిసి చేస్తే, మేము అట్లా ఇంక చేసే అవకాశం లేకపోవచ్చు. ఓకే మేడం అంటారు, మీరు హెచ్ఎంగా మేము స్టాఫ్గా చేస్తే బాగుంటుందేమో అంటే ఇంకా అవకాశం వస్తుంది. బొమ్మల రామారావు చీకటిపాడు నుంచి నేను మొన్ననే అంటే లాస్ట్ ఇయర్ జూన్లో వెళ్ళాను ప్రమోషన్ పైన. మళ్ళీ ఈ నెలకు మీ అందరినీ కలుస్తున్నందుకు కొంతమంది అంటే అందరూ మంచిగానే సెటిల్ అయ్యారు, కొంతమంది మాత్రమే ఇంకొంచెము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పైకి వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు. నేను వారిని అంటే అందరి విద్యార్థులకు సమానమే, కానీ ఇంకొంచెం బాగా సెటిల్ అయ్యారంటే ఇంకొంచెం వాళ్ళని అభినందిస్తున్నాను. ముఖ్యంగా సేవా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా నేను అందరినీ అంటే సంపాదించుకోవాలి, నేను నా కుటుంబం బాగుండాలనుకోకుండా ఇతరులకు సహాయం చేయాలనే బుద్ధి ఎవరైతే ఉందో, డబ్బులు ఒకటే కాదు ఏ విధంగా సహాయం చేసి సహాయం ఎన్నో రకాలుగా అందించవచ్చు. ఆ చేసే వాళ్ళని కూడా నేను ఎప్పుడూ అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాజేశ్వర్ సార్ లేరు, సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఇక అందరం ఎంత బాగా అంటే స్వరూప
మనకందరికీ వంట చేసి పెట్టింది, మర్చిపోము. సాయి ఇక్కడ వచ్చింది కదా, సాయి రాలేదు మాట్లాడడానికి. సాయిరా, సాయి వెళ్ళిపోయిందా? మేమందరం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా స్వరూపం కూడా మేము గుర్తు చేసుకునే వాళ్ళము. తర్వాత సుదర్శన్ సారు, వేణుమాధవ శర్మ సారు, నాగయ్య సారు, శ్రీహరి అయ్య గారు, అందరం చాలా బాగా, అంటే ఒక ఫ్యామిలీ లాగా. అసలు ఎట్లా అంటే మేము రావడం పెద్ద స్కూల్కి అయితే జ్వరం వచ్చినా కూడా స్కూల్కి వస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా వచ్చేవాళ్ళము. మీ అందరైతే మా పిల్లలుగా చూసాము. ఎక్స్కర్షన్ కూడా తీసుకెళ్ళాము. మీ బ్యాచ్ వచ్చింది అనుకుంటాం కదా. ఎన్ని తిరిగినాం మనం ఇప్పుడు. మంజులా మేడము పాటలు రాసి పాడి ఎన్ని కదా. ఒక్కరు కూడా ఏవి అక్కడికి వచ్చేసరికి మర్చిపోతారు, అన్నీ ఏం చెప్పడం కూడా మర్చిపోతారు మీరు కదా. అందరం వెళ్ళాము. మీకు మీ మెమరీలలో అవన్నీ గుర్తులేమో మీకు ఉండాలి. ఇంకా మాకు ఇన్ని ఏజ్ పైన పడుతుంది. మీలాంటి పిల్లలు చాలామంది వస్తారు కాబట్టి ఇంకా మాకు అన్ని సంఘటనలు అన్నీ గుర్తుండవు, మాకు మీకే ఎక్కువ గుర్తుండాలి కదా. అందరినీ కూడా అంటే ఈ కార్యక్రమం ఇప్పుడు మీ అందరు కలవాలని అనుకొని ఇక్కడ గ్యాదరింగ్ ఏర్పాటు చేసి అందరు కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ మనండి. అంటే నెక్స్ట్ వన్ ఆనందరావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి 2012-13 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసి మీ యొక్క అనుభవాల్ని కానీ మీ యొక్క జీవిత విశేషాలు కానీ అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. స్కూల్లో మేము చెప్పినప్పుడు ఏ టీచర్ ఏ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దారు, ఎవరంటే భయపడ్డారు, ఎవరు కొట్టారు, ఏం చేశారు అని చెప్తున్నారు. ఇక మొట్టమొదటిగా 2 పిల్లలు మాట్లాడారు. వాళ్ళిద్దరు ట్విన్స్, బాలలక్ష్మి, విజయలక్ష్మి. ఇద్దరు ఏం చెప్తున్నారంటే మేము చాలా కష్టపడి చదువుకున్నామండి. ఆ రోజుల్లో మాకుగా మేము డిసైడ్ అయ్యి ఇప్పుడు ఒక డాక్టర్ స్థాయికి, అంటే ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ అయిపోయి ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఒకరు గైనకాలజిస్ట్ గాను ఇంకొకరు పీడియాట్రిషియన్ గాను సెటిల్ అవుతాము. ఇంకా కూడా విద్యార్థులకి మేము ఇన్స్పిరేషన్గా ఉంటాము. మా తల్లిదండ్రులకి మేము ఇచ్చే కానుక అదే సార్. అట్లాగే మా యొక్క టీచర్లకి, మా ఉపాధ్యాయులకు కూడా మేము ఇచ్చే కానుక అని చెప్పాను. ఒక టీచర్కి విద్యార్థికి ఉండే సంబంధం అదే. మీరు ఇచ్చే కానుక, మేము కొట్టిన దెబ్బలకి మీరు మాకు తీసుకునే ప్రతీకారం అదే. మీరు ఎంతగా ఎదిగితే మేము కొట్టిన దెబ్బలకి మీరు అంతగా ప్రతీకారం తీర్చుకున్నట్టే. మీరు ఎంతగా ఎదిగితే మేమంతగా ఆనందపడతాం. మా యొక్క మీకు మేము చదువు చెప్పి మీకు మంచి మార్కులు రావాలని, మిమ్మల్ని మంచి క్రమశిక్షణలో పెట్టాలని, మిమ్మల్ని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, మంచి జీవితాన్ని ప్రసాదించాలని మేము తాపత్రయపడతాం. అట్లాగే మా యొక్క ఉపాధ్యాయ వృత్తికి మాకు కూడా పాస్ మార్కులు ఉంటాయి, మాకు కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటాయి. అది ఏ విధంగానో చెప్పాలా. మీరు ఎంతగా ఎదిగి మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్తే మీకు పాఠాలు బోధించినటువంటి అవే మాకు పాస్ మార్కులు, అవే మాకు ఫస్ట్ క్లాసులు, అవే మాకు సెకండ్ క్లాసులు. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది చాలా విషయాల్లో అభివృద్ధి సాధించారు, కానీ ఇక్కడ నేను గమనించినంత వరకు ఇంకా కూడా ఇండిసిప్లిన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక రకమైనటువంటి ఈగోయిజం కూడా
డెవలప్ అవుతుంది. దయచేసి ఒక్కటే నేర్చుకోండి జీవితంలో. మీరు ఎంతగా ఎదిగితే అంతగా వదలండి. నేను ఇంకా వెనకబడే ఉన్నాను, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అందరికీ సహాయపడాలి, అందరితో పాటు కలిసిపోవాలి. నేను ఇంకా వెనకబడే ఉన్నాను అనుకోగానే నేను ముందున్నాను, నేను అది చేశాను ఇది చేశాను అనుకోబాకండి. మీరు ఎంతకాలం అయితే నేను ఇంకా వెనకబడే ఉన్నాను, నేను ఇంకా అందరినీ కలుపుకొని పోవాలి, సమాజంలో అందరికీ సహాయం చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ పోండి. నేను అది సాధించాను, ఇది చేశాను, అది సంపాదించాను. దయచేసి ఎప్పుడు కూడా ఎలాంటి ఈగోయిజానికి పోకండి. చిన్నపిల్లలు అది చెప్పాను. మరి ఈ విధంగా మీరందరూ కలిశారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సగం మంది కూడా లేరు, మిగతా సగం మంది ఎటుకైపోయారు. మీరు కూడింది ఎందుకేనా? మీరందరూ కూడింది ఎందుకేనా? వచ్చి మాట్లాడండి, చెప్పండి మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఉద్దేశాలు, భవిష్యత్తులో మీరు సాధించబోయేటువంటి విజయాలు, మీలో ఉన్నటువంటి ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, సమాజానికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పమని చెప్తున్నాం. కనీసం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్తున్నాం. అది కూడా చేయడానికి మొహటపడుతున్నారు. ఆ బిడియాన్ని, ఆ మొహటాన్ని వదలండి, ధైర్యంగా ముందుకు సాగిపోండి. జీవితంలో అందరూ కూడా మంచి జీవితాన్ని, ఎవరు ఏ వృత్తి చేసినా డెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్. నేను అప్పుడు చదువుకునేటప్పుడు కూడా చెప్పాను, నా జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మీకు చెప్పాను. డెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సాధించాలనే తపన పెట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే చేసే పనిని అంకిత భావాలతో పని చేయండి. రెండవది, ఒకవేళ మీరు ఏదైనా విజయాలు సాధిస్తే పొంగిపోబాకండి, రాలేదని పొంగిపోబాకండి. మీ పిల్లలకి అవే పాఠాలు నేర్పండి. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయమ్మా, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. విజయం వచ్చింది కదా అని చెప్పేసి గర్వించి ఇంతటికి ఎగిరిపడబాకు. అపజయం వచ్చింది కానీ పొంగిపోబాకు. నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయి, ప్రతిఫలం అనేది ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అర్థమైందా? కానీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ అనేది మర్చిపోబాకండి. ఎదిగినప్పుడు ఒదిగా ఉండండి. మీ తోటి వాళ్ళతోటి ప్రేమగా ఉండి వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం ఉండి. మరి మనం కలిసిన ఈ సందర్భంలో మీ అందరూ కూడా ఇంకా కూడా భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని, మీరందరూ గొప్పగా ఎదగాలని, మంచిగా ఎదగాలని, సమాజానికి మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ మరి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క గొప్ప వాక్యాలను నాతో షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడు నా ఫేవరెట్ టీచర్ జానకి మేడంని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చెట్టి రెక్కలు మందిరి ముంచులోడు ఈ డైలాగ్ పెట్టి ఎవరు ఉన్నాయి కదా, ఎవరు గుర్తుందా? మీరు మాట్లాడాలి, అబ్బాయిలు ముందుకు రావట్లేదు, మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసారు కదా సార్. అప్పుడు ఈరోజు కార్యక్రమానికి నాతో పాటు హాజరైనటువంటి నాతోటి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ప్రియమైన విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మా నుండి మొదటగా ప్రమోషన్ పొందినటువంటి శ్రీదేవి మేడం గారికి నేను అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు పనిచేసి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మిస్ అయినటువంటి మనం కోల్పోయిన తొందరగా వారు మన నుంచి దూరం అయ్యారు. వారికి ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మన నాగయ్య సార్ గారు, స్వామి సార్ గారు, వారికి మనందరి తరఫున సంతాపం తెలియజేస్తున్నాను. మేమైతే చాలామందిని గుర్తుపెట్టలేకపోయినాం. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అందరూ బాగున్నారు, మంచిగా ఉన్నారు, హ్యాపీగా హెల్తీగా. మీరు చెప్పిన దాన్ని బట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. చాలామంది మాకు కూడా చాలా సంతోషం. మీరు ఇదే విధంగా
కలుసుకోవాలి, ప్రతిసారి వీలైనప్పుడల్లా కలుసుకోండి, అందరికందరూ సహాయం చేసుకుంటుండండి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి వీలైనంతలో. సమాజానికి కూడా మనకి తోచినంత మనకి తోచినంతలో సహాయం చేస్తుండండి. చాలామంది మీరు చెప్పారు చేస్తున్నామని, మీ అందరికీ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మంచి మనసు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు చాలామంది చెప్పారు టీచర్లు మమ్మల్ని కొట్టారు అని. అది మా వృత్తిలో భాగంగా దండన అనేది కొన్నిసార్లు తప్పదు. అది మీరు మంచిగా దాన్ని అర్థం చేసుకున్నందుకు మాకు సంతోషం. మీరందరూ ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి. మీ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎన్ని ఉన్నా ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. మనకి ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం మంచిగా ఉంటామని కాదు, ఎడ్యుకేషన్ కూడా అవసరం. కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇదే విధంగా పిలుస్తుండండి. ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గొప్ప వాక్యాలను మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మంజుల మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. టు ఆల్ మై కొలీగ్స్, శ్రీదేవి మేడం, హెచ్ఎం మేడం అయినా కూడా మేము ఫ్రెండ్లీగానే స్వీకరిస్తున్నాం. ఎందుకంటే మేడం కూడా అలాగే ఉంటారు. సో గుడ్ ఈవినింగ్ టు డియర్ స్టూడెంట్స్. Today we are gathering here after long period. This alumni we are celebrating 2012 and 13 batch. మీ రిమెంబరింగ్కి మీరు అప్పుడు ఎలాగైతే షేర్ చేసుకున్నారో మాతో అన్ని అనుభవాలు, మీ ఫేసెస్ అన్నీ మాకు ఫెమిలియరే, కాకపోతే మీ పేర్లు అన్నీ గుర్తులేవు. చాలా చాలా చేంజ్ అయిపోయారు కొందరైతే. సో అలూమిని ఏర్పాటు చేయాలి, మళ్ళీ టీచర్స్ అందరినీ మనం గౌరవించుకోవాలి, స్టూడెంట్స్ అందరం కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా సంతోషకరమైనటువంటిది. అందులో భాగంగా మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం, మీ యొక్క స్వాగత వచనంతో మమ్మల్ని అందరినీ స్టేజీ పైకి తీసుకురావడం, ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చాలా బాగా చేసింది. ఈ విషయంలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కుమార్ కానీ, శ్రీకాంత్ రెడ్డి, ఇంతకుముందు మాట్లాడినటువంటి పరమేష్, రాజు, ఇంకా అందరి పేర్లు గుర్తులేవు, సుమన్ అండ్ పేర్లు గుర్తు రావట్లేదు. అందరికీ కూడా ఇక్కడ ఉమా, నవనీత, మౌనిక, సాయి, సందీప్ కుమార్, గోపాల్, ఇంకా భవానీ, మౌనిక, బాలలక్ష్మి, జయలక్ష్మి, పేరు పేరున అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ. In your schooling day, you have the homework and ఇంటికి వెళ్ళడం, homework చేయడం, little bit of work only you have. But now you are exploring into the society. ఒక ఫాదర్గా, ఒక డ్యూటీ మైండ్గా, ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసే వ్యక్తులుగా మీరందరూ ఎదిగిపోయారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా కొంతమందికి జాబ్స్ రాలేదు. వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ టు యూ ఆల్ సక్సెస్ యువర్ అంబిషన్స్. మీ యొక్క కోరికలన్నీ తీరి మీరందరూ కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి ఆలోచనకు, ఇంత చక్కటి అరేంజ్మెంట్కి వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ బిహాఫ్ ఆఫ్ అవర్ సైడ్. మీరందరూ కూడా ఏ జాబ్ చేసినా, చిన్నదైనా పెద్దదైనా, సొసైటీలో వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. చేస్తే వాళ్ళు మనకి నమస్తే చేస్తారు.
మనం గివ్ రెస్పెక్ట్ అనే టేక్ రెస్పెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాజంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. సొసైటీలో మనం ఏ చిన్న జాబ్ చేసినా ప్రతి ఒక్క జాబ్ ఇంపార్టెంటే, చిన్నదా పెద్దదా అనేది సెకండరీ. ప్రతి ఒక్కటి ఇంటర్ రిలేటెడ్, వృత్తి కూడా ఇంపార్టెంటే. సొసైటీలో మీరు సొసైటీని గౌరవిస్తూ మీ వాల్యూని పెంచుకుంటూ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ చాలా బాగా ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. చిన్న కొటేషన్ చెప్పి ముగిస్తాను, ఇంకా చెప్పాలని ఉంది కానీ సమయాభావం లేదు. మీ అందరికీ మా విషెస్ ఉంటాయి. ఆల్ సక్సెస్ యువర్ అంబిషన్స్ వన్స్ అగైన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో మంచి గంధంలా పరిమళించేది మానవత్వం ఒక్కటే. థ్యాంక్ యూ ఫర్ యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ షేరింగ్ ఏ వాల్యుబుల్ వర్డ్స్ విత్ us. ఇప్పుడు మ్యాథ్స్ బోధించిన విశ్వేశ్వర సార్ గారిని మాట్లాడవలసిన కోరుచున్నాము. ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులకు సమ్మెల శుభాకాంక్షలు. 12 ఏళ్ల తర్వాత మీరు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది గుర్తుపట్టలేకపోయాను. ఫేసులు గుర్తున్నాయి కానీ పేరు మాత్రం గుర్తులేదు. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచి ఇట్లా సన్మానించినందుకు మీకు ధన్యవాదములు. మీకు దేవుడు ఆయురారోగ్యాలతో భవిష్యత్తు కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాధవ మేడం గారిని మాట్లాడవలసిన కోరుచున్నాము. సభను అలంకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారం. మరియు వేదిక ముందున్నటువంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీరు ఎంత ఎదిగి మీ పిల్లలు ఎంత పెద్దగైనా మాకు చిన్న పిల్లలు. సో మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఇంతే ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసేటటువంటి వృత్తి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఎందుకంటే అందరూ ఒకేలా ఉండడం అటువంటి సాధ్యం కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి నలుగురే 4 రకాలుగా ఉంటాం మనం కదా. సో చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో నిబద్ధత అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఎంతో అంటే చేసేటటువంటి పని, కొంతమంది ఆటో నడుపుతున్నామన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ అన్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు కదా. పని ఏదైనా సరే అందులో నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చూసినంత హ్యాపీగా మనం చిన్న చిన్న సమస్యలతో ఉండొచ్చు ఇంటి దగ్గర. ఆ సమస్యలు మన మొహం మీద కాకుండా అంతే చిరునవ్వుతోటి వాటిని ఎదుర్కొనండి. వాటిని పరిష్కరించేటందుకు కొరకు మీకు స్నేహితులు ఉన్నారు అనే భావన మిగిలిన వాళ్ళకు కూడా కల్పించండి. మనకి ఎంతమంది బంధువులు ఉన్నా సరే ఏదైతే మనం కొన్నింటిని కేవలం స్నేహితులకు మాత్రమే చెప్పగలుగుతాం, అలాంటి స్నేహాన్ని మీరు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని అనుకుంటున్నాను. అది లైఫ్ లాంగ్ కొనసాగించండి. దానివల్ల మనకి ఏదైనా సమస్య వస్తే నా చుట్టూ ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నాకు ఏమీ కాదు అనే ఒక ధైర్యం మన వెంట ఉంటుంది. ఇక 12 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ గుర్తుంచుకొని ఈ సమావేశానికి పిలిచి ఈ విధంగా సన్మానించి మమ్మల్ని గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ 12-13 బ్యాచ్ అనగానే మాకు కరెక్ట్గా ఫేసెస్ ఐడియా రాలేదు అసలు. సందీప్ రెడ్డి, చిన్న వీళ్ళిద్దరు మాట్లాడారు. వీళ్ళు అంటే మాట్లాడిన ఇద్దరు ఐడియా వచ్చారు, కానీ ఇంకా ఎవరు ఉంటారు ఈ బ్యాచ్లో. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేనా అని ఒక ఐడియా వచ్చింది. సరే, మమ్మల్ని పిలిచి నందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. కార్యక్రమం ఇప్పటితో ముగిస్తున్నాము. ముందుగా మరొకసారి ఉపాధ్యాయులందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
ధన్యవాదములు. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇంతవరకు వచ్చినందుకు. ఇంకెవరైనా వారి యొక్క వాక్యాలను ఏమైనా తెలుపాలనుకుంటే స్టేజ్ పైకి రావచ్చు దయచేసి. అంతకుముందు నాగేశ్వర్ సారు మరణించినందుకు మన ప్రార్థన గావించాలని కోరుచున్నాము. అందరూ ఒక 2 minutes దయచేసి నిలబడి ప్రార్థించాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. 2000 మధ్య మరి నా తోటి 2012-13 బ్యాక్ స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వినయ్. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. నేను ఓన్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ చేస్తున్నాను. చాలా కాలం తర్వాత మనం అందరం ఇలా ఒక చోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజుని నిజంగా ఒక పండుగలా భావిస్తున్నాను. కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో కదా. నిన్న మొన్నటిగా ఉన్న మన పాఠశాల జీవితం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనకు మిగిల్చింది. ఆ రోజుల్లో మన అల్లరి చిల్లరి పనులు, క్లాసుల్లో సందడి, పరీక్షలంటే భయం, కలిసి చదువుకున్న రోజులు అన్నీ ఒక తీపి కళలా అనిపిస్తున్నాయి. ఒకరికొకరి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చి ఉండొచ్చు. కొందరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉండొచ్చు. ఇంకొందరు వేరే రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనమందరం కలిపే ఒకే ఒక బంధం మాత్రం ఎప్పటికైనా చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే మన పాఠశాల స్నేహం. ఈ వేదిక మనకందరికీ ఎంతో గొప్ప అవకాశం. పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి, ఒకరికొకరు తమ జీవితంలో కొత్త విషయాలను పంచుకోవడానికి, మళ్ళీ ఆనాటి స్నేహబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇది ఒక చక్కని సందర్భం. మన అధ్యాపకులు మాకు కేవలం పాఠాలు మాత్రమే చెప్పలేదు, మంచి జీవితాన్ని ఎలా గడపాలో కూడా నేర్పించారు. వారి యొక్క ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే మంచి స్థాయిలో ఉన్నాం. వారికి మనమందరం ఎప్పటికీ ఉపాధ్యాయులకు రుణపడి ఉంటాము. ఈరోజు ప్రత్యేకంగా మన ఆనందరావు సార్ గురించి కొన్ని మాటలు చెప్పకపోతే ఈ వేదిక అసంపూర్ణంగా ఉంటుంది. సార్ బోధన అంటే కేవలం పుస్తకాలు, పాఠాలు కాదు, జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిన పాఠాలు. విషయాన్ని ఎంత క్లారిటీగా చెప్పేవారు, అంతే నిబద్ధతగా మమ్మల్ని మా లక్ష్యాల వైపు నడిపించిన వ్యక్తి. కఠినంగా కనిపించిన వారు నిజానికి మన భవిష్యత్తు కోసం ఆ కఠినత చూపారు. ఆశించిన స్థాయిలో ఆప్యాయత చూపిస్తూ ప్రతి విద్యార్థిని ఏదో ఒక ప్రతిభను కొనుగొన్న వ్యక్తి. సార్, మీరు మాకు గురువు మాత్రమే కాదు, ఒక మార్గదర్శకుడు, ఒక బలమైన ప్రేరణ. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. శత నమస్సులు. చివరిగా ఈ ఆత్మీయుల సమ్మేళనాన్ని ఇంత చక్కగా నిర్వహించిన వారందరికీ హృదయపూర్వక నమస్కారం. మరొకసారి మా సార్లకు, టీచర్లకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. జై హింద్. ఓన్ బిజినెస్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను బండగూడలో ఉంటున్నాను. నేను ఓన్ బిజినెస్ చేస్తున్నాను, శాండ్ ట్రాన్స్పోర్టేషన్. ఆన్లైన్ శాండ్ ఆర్డర్స్ బుక్ చేశాను. వెహికల్స్ ఉంటాయి, అట్లా నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను. బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది. ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేవు ఇంతవరకు. ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడు ఉండే
తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం కళ్ళలోకి కన్నీరు Thank you.
It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టు తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైనా బక్కర్లే బయటికెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party.